ప్రముఖుల హాస్యం. రచయిత ఆస్కార్ వైల్డ్కి, చిత్రకారుడు విజ్లర్కి ఒక్క క్షణం పడేది కాదు. మాటలాటలో తన చమత్కారాలన్నీ వైల్డ్ నూరుకు తాగేస్తాడని విజ్లర్కి చిరాగ్గా ఉండేది. ఒక్కసారి విజ్లర్ చక్కని చమత్కారం ప్రయోగించాడు. అద్భుతంగా ఉంది, ఇది నాకే తట్టి ఉండకూడదా అనిపించేటంత బాగుంది అన్నాడు వైల్డ్. తడుతుంది ఇప్పుడు విన్నావుగా, ఇంకాసేపటికి తడుతుంది అన్నాడు విజ్లర్. వెరీ సింపుల్. షెర్లాక్ హోమ్స్, మై డియర్ వాట్సన్, నీ కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంది. వాట్సన్: అరే, ఎలా కనిపెట్టారు సార్? షెర్లాక్ హోమ్స్: వెరీ సింపుల్ మై డియర్ వాట్సన్, నువ్వు ప్యాంటు తొడుక్కురావడం మర్చిపోయావు. ఎందరో మహానుభావులు. జార్జ్ మూర్ అనే ఐరిష్ రచయిత 80వ ఏట కూడా దృఢంగా, ఆరోగ్యంగా, నిర్విచారంగా ఉండేవాడట. మీ ఆరోగ్యానికి కారణమేమిటని ఒకరు అడగ్గా దానికి మూర్ సమాధానం: నాకు తాగుడు అలవాట్లేదు, స్త్రీ వ్యసనం లేదు, చుట్ట కూడా అలవాట్లేదు, 11 ఏళ్ళు వచ్చే వరకు. ప్రసిద్ధ చిత్రకారుడు విజ్లర్ చిత్రపటం ఒకటి చూసి ఒక ఉన్నత కుటుంబిని చీదరించుకుంది. ఛీ, ఆ గుడ్డలు విప్పేస్తున్నట్టున్న ఆడదాని బొమ్మ మీరు వేయటం బాగులేదు, చాలా అసభ్యంగా ఉంది అంది. విజ్లర్ మందహాసం చేశాడు. అమ్మా, అవినీతి, అసభ్యత వస్తువులో ఉండవు, దృష్టిలో తప్ప. అది గుడ్డలు విప్పేస్తున్న స్త్రీ బొమ్మ అని మీరు ఎందుకు అనుకోవాలి? గుడ్డలు కట్టుకుంటున్న స్త్రీది కాకూడదా అన్నాడు. ఆ వేళ నవంబర్ 14వ తేదీ నెహ్రూ గారి పుట్టినరోజు. ఆయన పొద్దున్న చాలాసేపు ఢిల్లీ బాలబాలికలతో కాలక్షేపం చేశారు. పిల్లలంతా వెళ్ళిపోయాక నెహ్రూ గారు సెక్రటరీతో, ఇవాళ ఒక కుర్రాడు ఏం చేశాడో తెలుసా అన్నారు. ఏం చేశాడు? నన్ను వెక్కిరించాడు. సెక్రటరీ నిర్ఘాంతపోయి, ఎవడా కొంటి వెధవా అన్నాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఏం చేశారు? మళ్ళీ వెక్కిరించాను అన్నాడు నెహ్రూ గారు. ఆధునిక చిత్రకళ ఆదిమానవుడితోనే ఆరంభమైంది. పికాసో. గాడిదలే మంత్రులైతే. లింకన్ ప్రభుత్వంలో ఒకసారి మంత్రి పదవి ఒకటి ఖాళీ వచ్చింది. సెనేటర్స్లో చాలామంది తమ తమ అర్హతలు ఉదహరిస్తూ మెమొరాండాలు తీసుకువచ్చారు. వారందరినీ కూర్చోపెట్టి ఈ కథ చెప్పాడు లింకన్. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక మంత్రి. రాజు మంత్రి ఒకనాడు వాహ్యాళికి బయలుదేరుతూ ఉండగా ఒక చాకలి ఎదురుపడి, ప్రభువారు ఆట్టే దూరం వెళ్ళొద్దండి, ఎందుకంటే వర్షం వస్తుంది అన్నట్ట. మంత్రి గారిని సలహా అడగ్గా, అదేం లేదు, పదండి వెడదాం అన్నట్ట. రాజు మంత్రి అలా కాసేపు వెళ్ళగానే వర్షం ప్రారంభమైంది. ఇద్దరూ నిలవ నీడలేని ఎక్కడో చెట్టు కింద చిక్కుబడి తడిశారట. మన్నాడు ఆ చాకలికి కబురు చేసి, నీకు వర్షం పడుతుందని ముందుగా ఎలా తెలిసింది అని ప్రశ్నించారట రాజుగారు. దానికేముందండి, మా గాడిదని అడిగితే చెబుతుంది అన్నట్టు చాకలి. గాడిద ఎలా చెబుతుందయ్యా అంటే, ఆకాశం వైపు మోడ ఎత్తి చూసి తిరిగి దించేటప్పుడు చెవులు టపటపలాడిస్తే వాన వచ్చేటట్టు, ఊరికే దించేసి ఊరుకుంటే వర్షం రానట్టు అని భాష్యం చెప్పారట చాకలి. గాడికి తెలిసిన పాటి తెలియకపోయిందే అని మంత్రి మీద ఒకటే చిరాకు పడి రాజుగారు మంత్రి స్థానే గాడిదని నియమించుకున్నారు. తర్వాత ఏమైంది అన్నారు అభ్యర్థులు కుతూహలంగా. తర్వాత ఇంకేముంది, అప్పటి నుంచి ప్రతి గాడిద తనకి మంత్రి పదవి ఇప్పించమని అడగడం పరిపాటైపోయింది అన్నాడు లింకన్. షేక్స్పియర్ నాటకాలన్నీ బేకన్ రాశాడని వాదించే ఒక ఆయన మార్క్ ట్వైన్ను ఆ వాదాలతో చాలాసేపు బాధించాడు. అయ్యా, ఇదిలా తేలేది కాదు, నేను స్వర్గానికి వెళ్ళాక షేక్స్పియర్నే కనుక్కుంటాను అన్నాడు మార్క్ ట్వైన్. ఆహాహా, షేక్స్పియర్ స్వర్గంలో ఎలా ఉంటాడండి? ఓహో, అయితే మీరే కనుక్కోవచ్చు అన్నాడు మార్క్ ట్వైన్. నీ మొహం మీద ఆ నల్ల చుక్కేవిటి బాబు? పుట్టుపచ్చండి. అలాగా, ఎన్నాళ్ళ నుంచి ఉందే? ఒక కళాసృష్టి జరిగినప్పుడు రసికుడు అందులో మంచిని, అందాన్ని వెతుకుతాడు. విమర్శకుడు అచ్చుతప్పుల్ని, ప్రతిమా దోషాల్ని వెతుకుతాడు. సెన్సార్ వాడు బూతునే వెతుకుతాడు.
పెళ్ళైన 3వ నాడే జానకి భర్తకి తన మనసులోని కోరిక చెప్పింది. ఏవండి, నేను బిఏ పాస్ అయ్యాను కదా, ఉద్యోగం చేస్తే మీకేమన్నా అభ్యంతరమా? భలేదానివే, అది నమ్ముకునే కదా నిన్ను కట్టుకున్నాను అన్నాడు ఆయన. వక్త: ఆంధ్రుడికి ఉద్రేకం ఎక్కువని ఒక ఆయన కూశాడు. ఎవడండి ఆ మాట అనడానికి? ఎవడదా గాడి కొడుకుని? ఎవడు వాడు? అసలు ఎవడు అంట? వాడిని పట్టుకుని చీరి పారేసి కాకులకి గద్దలకి వేసి కాదు, ఉప్పు పాత్రలో వేసి కాదు, ఊరమిరప చర్చికి 100 రూపాయలు విరాళం ఇస్తానని మాటిచ్చి పెళ్లి జరిపించుకున్నాడు ఒకడు. పెళ్లి కాగానే వెళ్ళిపోతున్న దంపతుల్ని పిలిచి విరాళం సంగతి గుర్తు చేశాడు ఫాదర్. డబ్బు కుదరదయ్యా, ఈ కాస్త పనికి 100 కాదు, 1 రూపాయి ఇచ్చినా దండగే అన్నాడు పెళ్లి కొడుకు. అంతేనంటావా? సరే, అలా కానీ చూడు, ఇవాళ నుంచి పెళ్ళిళ్ళన్నీ ఫ్రీగా చేసి పెడతానులే. మీ అమ్మా నాన్న ఉంటే తీసుకురా, ముందు వాళ్ళ పెళ్లితోనే ఆరంభిస్తారు కొత్త పథకం అన్నాడు ఫాదర్. భర్త: ఏం ఇవాళ ఫోన్ అరగంటలోనే వదిలేశావు? కబుర్లకి టాపిక్ దొరకలేదా? భార్య: అబ్బే, రాంగ్ నెంబరు. సుబ్బయ్యమ్మ గారి నెంబర్ తిప్పితే ఎవరో వరహాలమ్మ గారి నెంబర్ పలికింది. ముక్కు మొహం తెలియని వాళ్ళతో కబుర్లు ఏముంటాయి గనక. వినయభూషణుడికి ఎంత పొగరంటే తన పుట్టినరోజు పండగ నాడు తన తల్లిదండ్రులను అభినందిస్తూ టెలిగ్రామ్ పంపాట. అయ్యా, బహు కుటుంబీకుడిని, దయచేసి ఏదో పని ఇప్పించండి. భార్య, 14 మంది పిల్లలు. అదే, నీకు ఇంకే పనులొచ్చో చెప్పు మరి అన్నాడు. పని మనిషి మళ్ళీ ట్రే పడేసి 4 కప్పులు సాసర్లు పగలగొట్టి బిక్కమొహం పెట్టింది. ఇల్లాలు: నీ జీతం 10 రూపాయలు అయితే నువ్వు పగలగొట్టే గాజు సామాన్లు 25 రూపాయలు. ఎలాగే నీతో ఈ నష్టం ఎలా రాబట్టుకోవాలట? పని మనిషి: పోనీ నా జీతం 50కి పెంచండి అమ్మా, అందులోంచి పట్టుకుందరు కానీ. నారయ్య గారు 60వ పడిలో పడి కూడా మాతో చెరువు రాడి పారేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. భలేవారే, మా నాన్నకి 90 ఏళ్ళు. ఆయన మా ఊళ్ళో ఇంకా ఫుట్బాల్ ఆడతాడు, వస్తాడు. మా తాతయ్య గారి పెళ్ళికి వెళ్ళాడు, రాగానే చూపిస్తా. ఏమిటి, మీ తాతయ్య గారికి పెళ్ళా? 8వది. 2 పెళ్ళాలు ఉన్నారు, అయినా వాళ్ళకి ఏం వయస్సు మళ్ళీపోయిందని? మీ తాతగారి వయసు 109 అండి. ఆశ్చర్యం, అంత వయసులో ఇంకా పెళ్లి గురించిన ధ్యాస కలగడం. ధ్యాస కాదండి, కర్మ, అగత్యం. సరైన పెళ్ళాం లేక బజార్న పడితే ఆరోగ్యం చెడుతుందని. దస్తూరి మన గుణాల కస్తూరి అన్న ముక్క అక్షరాలా నిజమైతే పెద్ద పెద్ద అధికారులు, చెక్కు మీద సంతకాలు పెట్టేవాళ్ళు ఉట్టి గందరగోళపు గలీజు మనుషులు అనుకోవాలి. డాక్టర్ల బుర్రలు అయోమయంగా ఉంటాయనుకోవాలి. ఒక ఆయన ఒకసారి విసుక్కున్నాడు, ఈ డాక్టర్ కాస్త తెరిపిగా విషయం తెలిసేలా రాస్తే బాగుండు అని. ఆయన మిత్రుడు ఒప్పుకోలేదు. ఆయన దగ్గర ఒక డాక్టర్ గారు రాసిచ్చిన మందు చీటీ ఉంది. దాన్ని ఆయన సినిమా హాల్లో ఫ్రీ పాస్గా చూపించి వాడుకున్నాడు. రైల్వే పాసుగా కొన్నాళ్ళు వాడాడు. 2 ఉద్యోగాలకు హెల్త్ సర్టిఫికేట్గా చూపించాడు. డాక్టర్ల సంగతి తెలిసినా రాస్తే ఇవన్నీ ఎలా సాగుతాయి అంటాడు ఆయన. జోస్యం: మీరు 70 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారండి. ఏడ్చినట్లుంది మీ జోస్యం. నాకెప్పుడు 70 ఏళ్ళు. చూసారా, నేను చెప్పలా? MBBS విద్యార్థి ప్రిన్సిపాల్ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాడు. ఆయన ఒక మనిషి పుర్రె చూపించాడు. ప్రిన్సిపాల్: ఇదేమిటి? విద్యార్థి: మోకాలు చిప్ప. ప్రిన్సిపాల్: కాదు, మనిషి పుర్రె. సరే, ఇదేమిటి? విద్యార్థి: మోకాలు. ప్రిన్సిపాల్: కాదు, వెన్నెముక. ఇదేమిటి? విద్యార్థి: తొడ ఎముక. ప్రిన్సిపాల్: కాదు, చిటికెన వేలు. అయినా అబ్బాయి, రేపు పరీక్ష పెట్టుకుని ఇవాళ నువ్వు ఇంత అధ్వాన స్థితిలో వస్తావా? పరీక్షలు ఇవాళ కాదు, రేపు కదా సార్. న్యాచురల్లీ ఖాన్: ఒకడు మంచి కుక్కపిల్లని ₹1.5 కొనుక్కున్నాడు.
చెరువు గట్టుకు వెళ్ళి ఓ జీలుగు బెండు ముక్కని విసిరి కుక్కని ఇసుకో అన్నాడు. కుక్క ముందుకు దూకి అన్ని కుక్కల్లా ములిగి తేలి ఈత కొట్టకుండా దర్జాగా నీళ్ల మీద పరిగెత్తుకెళ్ళి జీలుగు పిండిని తెచ్చి యజమానికి ఇచ్చింది. అతను విస్తుపోయి తన ఫ్రెండ్ ఒక న్యాచురల్లీ ఖాన్ని పిలుచుకొచ్చి మళ్ళీ బెండు విసిరి తెప్పించి విడ్డూరం చూపించాడు. ఎంత కొన్నావు అన్నాడు న్యాచురల్లీ ఖాన్ ఆశ్చర్యపడకుండా. రూపాయిన్నర. కారు చౌక కదూ, నీ మొహం మోసపోయావు, దానికి ఈత కూడా రాదన్నమాట, అందుకే అంత చౌకగా నీకు అంటగట్టాడు. 6 పెగ్గులు పిల్లి మొగ్గలు. ఆసుపత్రిలో ఒంటి నిండా కట్లతో ఉన్న స్నేహితుడిని పరామర్శించాడు తుకారావు. ఏమైందిరా, రాత్రి నన్నెవర్రా ఇంతగా చావగొట్టారు అడిగాడు క్షతగాత్రుడు. లేదు గురు, ఎవరూ కొట్టలేదు. రాత్రి పార్టీలో 6 పెగ్గులు తాగాక నువ్వు మేడ మించి దూకి గాలిలో ఎగురుతాడని ఓ 10 రూపాయలు పందెం కాశావు. దూకి పందెం గెలుచుకున్నావు. ఓరి దరిద్రుడా, 10 రూపాయల పందెం కోసం నన్ను మేడ నుంచి దూకనిస్తావా? ఆపితే వందిచ్చేవాడిని కదా, భలేవాడివే. మిగతా వాళ్ళతో నీ మీద 100 పందెం కాసి గెలిచాను. అది ఈ 10 నీది అన్నాడు. ఖైదులో పడ్డ తోడు దొంగను చూడబోయాడు ఒక జేబు దొంగ. నీకోసం ఓ ప్లేడర్ని మాట్లాడాను, డబ్బు తెమ్మన్నాడు. నెల మధ్యన. సరే, మొన్న తెచ్చిన వాచి తాకట్టు పెట్టేశాను, ఆడికాడే అన్నాడు. ఆడికాడే ఉంచుకున్నాడా? ఉంచుకుందాననే అనుకుంటున్నాడు అనుకో అన్నాడు జేబు దొంగ చిరునవ్వు నవ్వి. శీతాకాలం జేబు దొంగలకు మంచి సీజన్ కాదట. ప్రతివాడు చలి మూలాన చేతులు జేబులోనే పెట్టుకుని నడుస్తాడు. మరి జేబు దొంగ చాకచక్యం విని జడ్జి గారు విస్తుపోయారు. అవతల వాడికి బొత్తిగా తెలియనంత చులాగ్గా జేబులో పర్సు ఎలా లాగుతావు అన్నారు. అయ్యా, ఆ ఒడుపులు చెప్పడానికి 25 రూపాయలు ఫీజు అవుద్దండి. ఇట్టమైతే రేపు మ్యాట్నీ ఆటకి రండి అన్నాడు దొంగ. ఒకతను వగరొస్తూ పరిగెత్తుకు వచ్చి, ఏవండి, ఈ దారిన ఒక పోలీసు జవాను ఎక్కడైనా కనపడ్డాడా అన్నాడు కంగారుగా. లేదండి, నేను ఎక్కడా చూడలేదే అన్నాడు పెద్ద మనిషి జాలిగా. సర్లేండి, మీ జేబులో పర్సు ఇలా పారేయండి, వాడు వచ్చే వేళైంది అంటూ చాకు చూపించాడు దొంగ. చోర శిరోమణి చిన్న భార్య అలిగింది నెక్లెస్ తేలేదని. ఏం చేయమంటావు చెప్పు, ఆ నగల కొట్టుకు 3 సార్లు వెళ్ళాను. ఎదవనాయాళ్ళు పద్దులు చూస్తున్నారంట. వేదిని 12 అయినా కొట్టు బొయ్యలేదు మరి అన్నాడు భర్త. ఖైదులో వేసిన 3వ నాడు అపరాధి వార్డెన్ దగ్గరికి పరిగెత్తి తనను విడుదల చేయమన్నాడు. వార్డెను తెల్లబోయి కారణం అడిగాడు. నా సావాసం వల్ల మీ ఖైదులో జనం అంతా పాడవుతారని నాకు భయంగా ఉంది అన్నాడు ఖైదీ. ఎంచేత? ఈ ఖైదు మొత్తం మీద నిజంగా నేరం చేసింది నేను ఒక్కడినేలా ఉంది. వాళ్ళంతా అమాయకులేట. ఏరా వెధవ, నా జేబులో బేడకాసు తీసుకున్నావా అని కొడుకును గద్దించాడు తండ్రి. ఏమండి, వాడే తీసాడని మీకు ఎలా తెలుసు? నేను తీసి ఉండకూడదా అంది ఇల్లాలు నవ్వుతూ. నువ్వు చేయి పెడితే జేబు పూర్తిగా ఊడ్చేస్తావుగా, అదే గుర్తు అన్నాడు భర్త. అబద్ధం అద్దం. ఒకడు పెద్ద అద్దం మోసుకుపోతున్నాడు. పోలీసులకి అనుమానం వచ్చి అడిగాడు, ఎక్కడిది అద్దం అని. ఆసామి చాలా టీవీగా నిర్భయంగా చూశాడు. నేనేం ఎత్తుకు రాలేదు, ఇందాక ఆ మలుపులో లారీ వేచి పడిపోయింది, తీసుకెళ్ళి ఓనర్కి ఇచ్చేద్దామని. దొంగల్లో దొరలుంటారు. ఒక గొప్ప గజ దొంగని ఖైదుకు తీసుకురాగానే అక్కడున్న సన్నకారు దొంగలంతా చుట్టూ పోగై సినిమా తారని చూసిన ప్రేక్షజనంలా మురిసిపోయారు. కాస్తలో దొరికిపోయాను, కానీ ఆ బ్యాంకు దోపిడీ కడతేరా చేస్తే నేను అంతవాడిని అయ్యేవాడిని అన్నాడు గుంపులో ఒకడు నిట్టూర్చి. సశేషం. మిగతా భాగం రేపు.